సందర్భంగా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని 117 పంచాయతీల్లో కూడా 5 మండలాల్లో స్వచ్ఛందంగా జనసేన పార్టీ జన సైనికులు, వీర మహిళలు, జనసేన మద్దతుదారులు, కూటమి నాయకులందరూ కూడా ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. అందులో ప్రధానంగా ఏదైతే పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు లాంటి అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. అందులో ప్రధానంగా ఏదంటే ఈరోజు ఒక ప్యాకెట్ రక్తం దొరక్క ఎంతోమంది ప్రాణాలు పోయేటువంటి స్థితిలో స్వచ్ఛందంగా వచ్చి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజన్న, జనసేన పార్టీ ఆవిర్భావం అన్న అనేక మంది రక్తదానాలు చేసేటువంటి పరిస్థితి. అందులో భాగంగా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు మండలంలో మడమనూరు గ్రామ పంచాయతీ పరిధిలో మడమనూరు టీం ఏదైతే గండు ఆనంద్, పాతచెర్ల శరత్, మల్లికార్జున అనే టీం వీళ్ళు కూడా ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా రేపు 2వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి మొదలై మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా నిర్విరామంగా కొనసాగేటువంటి పరిస్థితి. కాబట్టి ఈ యొక్క రక్తదాన శిబిరంలో ప్రతి ఒక్కరు కూడా వచ్చి రక్తాన్ని దానం చేయండి. అన్ని దానంలో కన్నా అన్నదానం ఎంత గొప్పదో అదేవిధంగా రక్తదానం కూడా ఎంతో గొప్పది. ఆ రక్తం కోసం ఎంతో మంది ఇప్పటికీ కూడా సమయానికి అంతగా అల్లాడిపోయేటువంటి పరిస్థితి. కాబట్టి స్వచ్ఛందంగా సర్వేపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మా సోదరుల టీం మనుబోలు మండలంలో వాళ్ళ యొక్క గ్రామంలో ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి రేపు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేసి ఒక కుటుంబాన్ని కాపాడే విధంగా మీ వంతు మీరు కృషి చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ యొక్క రక్తదాన శిబిరం ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఎక్కువ మంది పాల్గొని వాళ్ళ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా పిలుపునిస్తున్నాం. అదేవిధంగా 117 పంచాయతీల్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ యొక్క రక్తదానంలో పాల్గొని రక్తదాతలుగా మీరు ఈ సేవా కార్యక్రమంలో మీ వంతు మీరు కృషి చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మా టీం ఏది కూడా సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రజల సమస్యలే కాదు స్వచ్ఛంద